ఎలాంటి సందర్భాల్లో మనం పెట్టి తిట్టుకుంటాము? పెళ్ళైన సంవత్సరం దాకా శోభనానికి ముహూర్తం లేదంటే నన్ను ఇప్పుడు నేను పూజారి, నేను చెప్పిన ఒరే వచ్చే 2 సంవత్సరాలకు రేవు నాయన నువ్వు శుభ్రంగా నీ ఇంట్లో నువ్వు, మీ ఆవిడ వాళ్ళ ఇంట్లో ఆవిడ ఉండాలి. మా ఇంట్లో అన్నావేంట్రా? మీ ఆవిడ మా ఇంట్లోనా? విన్నావు కదరా, పంతులు గారు చెప్పేశారు, ఇంకా నీకు లేదంటే. పంతులు గారు ఆడికి లేదు, నాకుందా ముహూర్తం వెళ్ళిపోవచ్చా? నీకుంది ముహూర్తం, కానీ ఏ మగారితో అయితే ఉంటావు, ఆడుతో బాగుంటది. నీకు నాకైతే నెక్స్ట్. హాయ్ రవి అన్న. హాయ్ అమ్మా. హాయ్ శ్రీముఖి అక్క. నీ కళ్ళ కారం పొడి పడా, నీ జుట్టులో పెయిన్లు వాడా. హాలిడే ఉన్నాయి. చెప్పమ్మా. నాకు తెలిసిన పంచ్ పెట్టక డైలాగ్ మా ఫ్రెండ్ తో మీకు చెప్పించినప్పుడు మీరు తనకు అప్పించినప్పుడు నాకు ఫుల్ కోపం వస్తుంది. నిన్ను నువ్వే తిట్టుకుంటావా? ఎట్లా ఒక్క బూత్ ఏం తిట్టుకుంటావు? నీకు ఎందుకే దూలని నువ్వు చెప్పొచ్చు కదా. బాగా తిట్టుకున్నావు అమ్మా, పేర్లు జాగ్రత్త. నెక్స్ట్. అందమైన అమ్మాయి వచ్చి నన్ను ఇంగ్లీష్ లో అడ్రస్ అడిగినప్పుడు నేను చెప్పలేకపోయినప్పుడు దీని అమ్మ జీవితం అన్ని అడగాల అనేసి నేను. ఫర్ ఎగ్జాంపుల్ మాధవీలత ఇక్కడ రామానాయుడు స్టూడియోస్ కి రావాలనుకుంటుంది, అడ్రస్ తెలియట్లేదు, నిన్ను ఇంగ్లీష్ లో అడుగుతుంది, అప్పుడు నువ్వు ఏం మాట్లాడతావు? లైట్స్ కెమెరా యాక్షన్. Do you know how to go to Ramanaidu studio? Yeah. Just straight and go straight left. Oh, and straight and U-turn. Straight mal right. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే రామప్రసాద్ అయితే ఎంత బాగా మాట్లాడతాడో చూద్దాం. చూడు ఇప్పుడు కార్లో వెళ్తాను ఆపారు. ఒక్క నిమిషం, సింగిల్ గా వెళ్తాం, ఇద్దరు వెళ్తున్నాం కార్లో. సింపుల్ గా సార్, నీకు ఫేవరబుల్ గా తండ్రి కూతురు నడుపుకొని వెళ్తున్నారు, అడ్రస్ అడుగుతారు. రెడీ? మాధవి గారు అడగండి, అడ్రస్ అడగండి. డాడీ ఐ వాంట్ టు ఆస్క్ హిమ్. Dad, do you know the address? Which address? Then where you're driving? Just wait for a minute. I'm not driving, you know. There is a steering. ఏం చేస్తున్నారా ఇది? ముందంతా తుడుస్తున్నాడు. Wait for a minute, stop the car. కుక్క కర్రరా. Excuse me. Yes, come on, I'm coming. ఎవరా నువ్వు? అక్కడే ఉన్నాడు. Excuse me. Do you know the Ramanaidu studio? Ramanaidu studio. రామానాయుడు అన్నా రామ అంటున్నారా? Do you know the Ramanaidu studio's address in Nankaramguda? మొత్తం అడ్రస్ చెప్పేసి నువ్వు నానక్రామ్ స్టూడియో. I don't know how to go. I know. తాగు, ఆయన కూడా చేయండి. So you don't know how to go to Ramanaidu I studio, don't so know, I'm madam. asking him. Ask him. So can you please tell me how to And go to car up Ramanaidu వెళ్ళిపోతున్నాడు. You want Ramanaidu studio? Yes, I want Ramanaidu. Show your hand. I will tell you జాతకం. Oh. రే నువ్వు పక్కలేగు. This is not astrology. I want roots. Yeah. Go straight. Okay. Then take left. I got the address. Thank you. ఓకే నెక్స్ట్. ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం అన్నప్పుడు బండి స్టార్ట్ చేసి సగంలో వెళ్ళిపోయేసరికి బండి పంచర్ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ప్రసాద్ అండ్ మాధవీలత ఇద్దరు బైక్ మీద వెళ్ళి మధ్యలో పంచర్ అయిపోయింది, అప్పుడు నువ్వు బ్యాడ్ గా ఫీల్ అవుతావా లేకపోతే ఏం చేస్తావు? ఏరా కారా బండి కనపలా? కారే ఇవన్నీ కదా ఫ్లైట్. ఓ మై గాడ్, ఫ్లైట్ పంచర్ అయింది. ఫ్లైట్ పంచర్ అయిపోయింది. Oh my God! Now what to do, baby? ఒక్క నిమిషం టైర్ అంతా చూసి గిట్ట. ఓ మై గాడ్. అరే సీను.
పారాషూట్ వేసుకుంటా ఫ్లైట్ Oh my god. What happened, baby? What happened, baby? బేబీ ఆన్సర్ చెప్పు. What happened? టైర్ బ్లాస్ట్ Oh no. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? మన ఎక్కడికి ఈరోజు ఏం చేయాలి? వాడు తొక్కేస్తున్నాడు రా నేను. నా దగ్గర ప్రతిసారి లాక్కెళ్ళిపోతున్నాడు. ఓకే నెక్స్ట్ పేషెంట్. వేరే వాళ్ళ మీద కోపంతో మన ఫోన్ వాళ్ళ కొట్టుకున్నప్పుడు నన్ను నేనే తిట్టుకుంటా. ఓకే మాధవి, ఎప్పుడైనా అలాంటి పనులు చేస్తావా? వేరే వాళ్ళ మీద కోపంతో నీ ఫోన్ పగలగొడడం లేకపోతే ఏమన్నా చేస్తావా? లాస్ట్ టైం మేము ఇద్దరం హోటల్కి వెళ్ళాం, వేరే వాళ్ళ కోపం వస్తే నా మొబైల్ కొట్టేసింది. నువ్వు హోటల్ ఎందుకు పని చేస్తున్నావు? నెక్స్ట్ పేషెంట్. ఒక అమ్మాయి జయలేవి చెప్పినప్పుడు మనం ఏం చేయనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ప్రసాద్ ఒక అమ్మాయి అనుకుందాము. ఆ అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసింది, అప్పుడు నువ్వేమంటావు చూద్దాం. వెళ్ళి ప్రపోజ్. ఈడు వచ్చేస్తారు మళ్ళీ. నువ్వు పాత్ర మారితే అక్కడికి వస్తా. మన ప్రామిస్ ఫ్రెండ్స్ నేను మాధవి లేదు. ఇప్పుడు ఈసారి వెరైటీగా నువ్వు కూర్చో, ఒక అమ్మాయి అబ్బాయి ఇంప్రెస్ అయ్యి అమ్మాయి వచ్చి ఐ లవ్ చెప్తుంది. ఆ అబ్బాయి గెటప్ సీను, అమ్మాయి మాధవి లత. రెడీ? మీరు ఆ అబ్బాయిని చాలా రోజుల నుంచి చూస్తున్నారు, ఆ అబ్బాయికి ప్రపోజ్ చేయాలి. మీ ఇష్టం, అంటే ఆ ఇద్దరు అబ్బాయిల్లో ఎవరు కావాలో మీరు సెలెక్ట్ చేసుకొని ప్రపోజ్ చేయాలి. మేమిద్దరం ఒకటే. మనం అన్ని కలిసే చేస్తాం. అబ్బా ఆహా మాదిరి ఇచ్చేస్తా. ఆశ దోశ అప్పుడు నీవడా. నేను మీతో ఒక నిమిషం మాట్లాడండి పర్లేదు. ఈ విషయం ఆయనకి చెప్పండి. ఆయన చెప్పాలా? యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకో. పర్లేదు చెప్పండి, నాకు చెప్పొచ్చు. కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. చెప్పొద్దులేండి. నేనే చెప్పాలనుకున్నాను. బ్లాస్ట్ చేయకండి. నేను రోజు చూస్తూ ఉంటాను. మీరు బ్లాస్ట్ చేయకండి ప్లీజ్. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే నేను రవిని లవ్ చేస్తున్నాను. ప్లీజ్ హెల్ప్ చేయవా? హెల్పింగ్ అయితే బాగా చేస్తానండి. మర్చిపోతా. పొద్దున్న ఏం తిన్నానో కూడా మర్చిపోతారా? మధ్యాహ్నం కొత్తగా స్టార్ట్ చేస్తా. చెప్పేసావా? చెప్పేసాను. ఏమన్నాడు? మర్చిపోమంటున్నాడు. నిన్న నీకు సరైన జోడి నేనే అంట చెప్పాడు. అంటే రాఖీ తెచ్చుకోలేదు, ఏమనుకోవద్దు. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసిందే. బ్రతికుండంగన కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసిందే. బ్రతికుండంగన కోసి నా గుండెను విసిరేసావే. ఏంటన్నయ్యా ఇలా ఎడుగుతున్నావు? సెకండ్ టాపిక్, తెలిసి కూడా చేసే కొన్ని కోతి పనులు. ఇలాంటివి. పక్కన నా ఫ్రెండ్ ఆన్సర్ చెప్పడానికి నిలబడ్డప్పుడు కింద పెన్ను పెట్టడం. అవును, ఇంకైపోతున్నప్పుడు అప్పుడప్పుడు నింపుకోనికి. ఎగ్జామ్ లో సార్ మనల్ని ఫెయిల్ చేసినప్పుడు
సార్ బండి పంచర్ చేసి వెళ్ళిపోతాం. దాని తర్వాత అర్థమవుతుంది మీ డాడీ బండి అని. నెక్స్ట్ సార్ క్లాస్ రూమ్ లో క్లాస్ చెప్తుంటే వెనక నుంచి రాకెట్స్ విసిరేయడం. రాకెట్స్ విసిరేయడం. అందులో కూర్చుంటావా నువ్వు? పేపర్ రాకెట్ లో ఎట్లా కూర్చుంటారా? పేపర్ రాకెట్ నాకు అర్థం కాదు. నెక్స్ట్ కింద పడిపోయిన చాక్లెట్ ని మళ్ళీ ర్యాప్ చేసి ఫ్రెండ్ తో తినిపించడం. ఇట్ట తుడుచుకుంటారు కదా దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ప్రసాద్ అండ్ మాధవి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మాధవిది చాక్లెట్ కింద పడిపోయింది. మాధవి నువ్వు ఏదో ఒక విధంగా దాన్ని తీసి తుడిచేసి రామ్ ప్రసాద్ కి ఎట్లాగోలాగా తినిపియాలి. రామ్ ప్రసాద్ ఒకసారి ఇల్రా. చెప్పు ఇలా రా అంట, ఇలా వెళ్ళు. కూర్చో. మధు చెప్పు మధు, ఏం దేనికి సడన్ గా పిలిచావు? ఏమైంది? సడన్ గా ఏంటి? రోజు మనం మాట్లాడుకుంటాం కదా 10 గంటలు. చెప్పు ఇది ఇంకా 1 గంట ఉంది. నువ్వు ఈ రోజు నాకు చాక్లెట్ తీసుకుని రాలేదే? అదే నీకు చాక్లెట్ తినడం పాపడే. అయ్యి చాక్లెట్ బాగుంది. తిని నీకోసం. ఇది నీకోసం. నా కోసమా? ఫస్ట్ నువ్వు తినైతే. నేను ఇది తింటాను, ఇచ్చావు కదా. చెప్పేది ఆఫ్ కదా అన్ని విషయాలు కూడా. కాదు ఇది సీన్ కూడా ఇచ్చాడు, అది నాకు ఇష్టం లేదు. మాది నీ చాక్లెట్ ఇచ్చిందా? వెరీ గుడ్. ఇంతటితో పంచపడాక అయిపోయింది. మాధవులతో నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో కోతి పనులు చేస్తావు? నేను మామూలు ప్రతిరోజు చేస్తుంటాను ఏదో ఒకటి. నిన్నేం చేశారు? ఒక అబ్బాయి నడుము గిల్ల. అవునా? మరి ఈ రోజు గిల్లదేంటి నువ్వు? అంటే రామ్ ప్రసాద్ అబ్బాయిల నడుము గెలుతుందంట. వచ్చేసాను. అయితే నువ్వురా.